హలో అండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది అల్వాల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది చాలా ఫేమస్ అండి. ఇక్కడ అల్వాల్ చుట్టుపక్కల వాళ్ళందరికీ చాలా బాగా తెలిసే ఉంటుంది దీని గురించి, టెంపుల్ గురించి. మేము 5 గంటలకు పొద్దున్నే వెళ్ళాము. అప్పటికి జనాలు చాలామంది వచ్చేసారండి, భక్తులు. టెంపుల్ అంతా కిటకిటలాడిపోతుంది మేము వెళ్ళేటప్పటికే. అప్పటికే మాకు రిటర్న్ కూడా వచ్చేస్తున్నారు. 5 o'clock నుంచే దర్శనాలకి అలౌ చేసేసారు. క్యూ లైన్లో భక్తులు చూడండి, ఎంతమంది భక్తులు వెయిట్ చేస్తున్నారో ఇంకా అప్పటికి 5 o'clockకే. ఇది మూల విరాట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అండి, వెంకటేశ్వర స్వామిని ముందుగానే మనం ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికి డెకరేషన్ చేసి పెట్టారు. ఎందుకంటే మూల విరాట్ని చూపించడానికి వీలు కాదు కదండి. చాలా బాగా చేశారండి డెకరేషన్ అదంతా కూడా. అందరికీ వెంకటేశ్వర స్వామి కృప అందరికీ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది టెంపుల్ లోపల ఉన్న ధ్వజస్తంభం అండి. అంతేకాకుండా టెంపుల్ పక్కన వేరేది వెంకటేశ్వర స్వామి కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుందండి. ఇది లోపల వేరే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందని చెప్పాను కదా, అదేనండి. ఇక్కడ కూడా లోపల చాలా డెకరేషన్ బాగా చేశారు. లోపల మూల విరాట్కి చూపించడానికి ఎలవ్ లేదు కాబట్టి బయట నుంచే చూపిస్తున్నాము అంతా కూడా. ఇక్కడ కొలను కూడా ఉందండి లోపల. కొలంలో చేపలు అవన్నీ బాగా ఉంటాయి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి మరొకసారి తెలియజేస్తున్నాను. ఇదిగోండి కొలను చూసారా, చేపలు ఎన్ని బాగా ఉన్నాయో. థ్యాంక్ యూ అండి.